మున్సిపాలిటీ పరిధిలో అనేక రెఫరెన్సెస్ తీసుకువచ్చామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 రకాలైన రెఫరెన్సెస్ రాష్ట్రంలో తీసుకువచ్చామని, వివిధ రాష్ట్రాలలో లేఅవుట్లపై స్టడీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, కలెక్టర్ ఓ ఆనంద్ తదితరులు హాజరయ్యారు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్లోను అర్బన్ ఆఫీస్లోను ఈరోజు మనం చేసిన రిఫార్మ్స్ ని ఇతర రాష్ట్రాలు మళ్ళా స్టడీ చేస్తున్నారు. మనం కూడా ఎందుకు చేయకూడదని ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఈ 6 నెలల్లో అనేక రిఫార్మ్స్ చేసాం. దానికి బిల్డర్స్ కావచ్చు, ఈరోజు అనేకమైన అపార్ట్మెంట్ కట్టేవాడు కావచ్చు, రకరకాల అందరూ కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఖజానా రాకుండా అది అడ్డదారులలో పోతుంది. అంటే 40 అడుగుల రోడ్డు వేయాల్సింది 30 అడుగుల రోడ్డు వేస్తున్నారు. పర్మిషన్ తీసుకోవటం వల్ల మనీ అడ్డదారిలో పోతుంది. అనేక రాష్ట్రాల్లో స్టడీ చేస్తే మెజారిటీ స్టేట్స్లో 30 ఫీట్ ఉంది. మన రాష్ట్రంలో 40 అడుగులు వదలాలి లేవు. దాన్ని 30 ఫీట్ చేసాం. అంటే మెజారిటీ ఈరోజు నెల్లూరు వేసిన 30 ఫీట్ వేస్తున్నారు. 30 ఫీట్ వేసి ప్లాట్లు అమ్మేశారు. పర్మిషన్ రారా. స్థలం కొన్న వాళ్ళు బిల్డింగ్ కట్టడానికి అప్లై చేస్తే అప్రూవల్ మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వటాలా, అథారిటీ వాళ్ళు ఇవ్వటాలా. ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత దాన్ని 30 అడుగులకే మార్చాం. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో 30 అడుగులే ఉంది. అయితే బిల్డింగ్ హైట్ ఎక్కువ కట్టాలి అంటే దాని రూల్స్ ప్రకారం 60 అడుగులు, 50 అడుగులు, 100 అడుగులు అది తప్పదు. అలాంటి రిఫార్మ్స్ చాలా చేసాం. దాదాపు 18 చేసాం. దానివల్ల ఈరోజు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరికైతే కొర్రీస్ వేసి ఉండారో ఆ కొర్రీస్ వేసి రమ్మన్నా వాళ్ళ దాదాపు 11 మంది వచ్చారు. అంటే మున్సిపాలిటీ వాళ్ళకి అప్లై చేస్తే కొన్ని కొర్రీస్ వేశారు. అది సహజం. ఆ కొర్రీస్ వేసిన వాళ్ళు ఇంకా క్లియర్ కాల అంటే వాళ్ళు వాటికి అప్లై చేయలే. ఎందుకు అప్లై చేయలేదు రమ్మని యాక్చువల్గా అడగటం జరిగింది. దాని మీద ఇవాళ 11 మంది వచ్చారు. వాళ్ళందరితో డిస్కస్ చేశాం. వీళ్ళలో మార్టిగేజ్ రిలీజ్ చేయాల్సి ఒకటి ఉంటే రేపు మార్నింగ్ మార్టిగేజ్ రిలీజ్ చేస్తున్నారు. ఒక ముగ్గురికి వచ్చి యాక్చువల్గా ఏంటంటే టీడీఆర్ బాండ్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ టీడీఆర్ బాండ్స్ ముగ్గురిది కూడా రేపు క్లియర్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఒక టీడీఆర్ వెరిఫై చేసి క్లియర్ చేస్తా ఉన్నారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ దానికి యాక్చువల్గా అప్లై చేస్తే ఆ ప్రాసెస్ ఇక్కడే ఫైల్ పెట్టుకొని ఉన్నారు. దాని వెంటనే టౌన్ ప్లాన్ డైరెక్ట్కి రేపు మార్నింగ్ పంపిస్తూ ఉన్నారు. ఈ విధంగా యాక్చువల్గా ఈ 11 కేసుల గురించి స్టడీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 2-3 రోజులు క్లియర్ అవుతాయి. అయితే ఒక లేఅవుట్కి సంబంధించి అనాథరైజ్డ్ లేఅవుట్ దాంట్లో కొన్ని ప్లాట్లు అమ్మేశారు. గుడపల్లి పాడు దగ్గర కొన్ని ప్లాట్లు అమ్మేశారు. బిల్డింగ్లు కూడా కట్టారు. బిల్డింగ్లు పర్మిషన్ అప్లై చేస్తే రావటంలో వాళ్ళందరూ వచ్చారు. 10 మంది వచ్చారు. అయితే అటువంటి వాటికి ఏం చేయాలి? ఈరోజు కలెక్టర్ గారిని, డిస్ట్రిక్ట్ రెవెన్యూ వాళ్ళని, అదేవిధంగా రిజిస్ట్రార్ని, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ని వీళ్ళందరినీ కూడా పిలవటం జరిగింది. ఎస్పీ గారిని పిలిచాం. అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి డిస్కస్ చేస్తే ఎలా ఉంటుంది అంటే సొల్యూషన్స్ వస్తాయనే ఉద్దేశంతో అందరినీ పిలిచాను. అదేవిధంగా సెక్రటరీ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కాన్ఫరెన్స్ తీసుకున్నాం. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ జిల్లాతో కూడా కాన్ఫరెన్స్ తీసుకున్నాం. వాళ్ళందరితో అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైతే అనాథరైజ్డ్ లేఅవుట్ ఆ లేఅవుట్స్ని తీసేయమని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు 30 ఫీట్ చేసాం, 40 అడుగుల నుంచి 30 అడుగులు చేసాం. వాళ్ళు చక్కగా వచ్చి పర్మిషన్ జిఎస్టీ వస్తుంది.
దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి కొంత షేర్ వస్తుంది. కాబట్టి మీరు బిల్డింగ్లు కట్టాలా, చక్కగా లేఅవుట్లు వేయాలి, మీరు కూడా సంపాదించుకోవాలి. అదేవిధంగా ఖజానాకు కూడా కొంత అమౌంట్ వస్తే మళ్ళీ మున్సిపాలిటీస్ని డెవలప్ చేయడానికి ఉంటుంది. ఇదంతా ఒక సదుద్దేశంతో చేయడం జరిగింది. కాబట్టి బిల్డర్స్ కానీ, లేఅవుట్స్ వేసేవాళ్ళు కానీ, బిల్డింగ్ కట్టుకునే ఇండివిజువల్స్ కానీ వాళ్ళందరూ సహకరించాల్సింది అందరిని రిక్వెస్ట్ చేస్తాం.